హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచునట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. రాజాగ్రహమునకు భయపడక అంటే రాజు దాకా పోయింది. రాజు ఆగ్రహం కూడా బయలుదేరింది. అయితే భయపడలేదట. రాజు ఆగ్రహమునకు భయపడలేదు. మరి భయపడనప్పుడు అక్కడే ఉండాలి కదా. కానీ అక్కడ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? అక్కడ ఉంటే తాను అనుకున్న కార్యము నెరవేరదు. కాబట్టి ముందు అక్కడి నుంచి ఎస్కేప్ కావాలి. అక్కడి నుంచి ముందు పక్కకి వెళ్ళిపోయి మిద్యాను దేశమునకు వెళ్ళిపోయాడు. అక్కడ ఇత్రో అనే వాని ఇంట చేరాడు. అయ్యా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నాకు తెలిసి ఏ మనిషికి రానంత నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం మోషేకు వచ్చి ఉండాలి. ఎందుకంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏదో చేద్దామంటే ఏదో అయ్యింది అంటారే, అట్లాగా అయిపోయి ఏకదం 40 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు అంటే మామూలు విషయమా? ఒక మనిషి జీవితంలో పూర్తిగా ఏదైనా సాధించాలన్నా, ఏదైనా నెరవేర్చాలన్నా, ఏదైనా జయించాలన్నా, ఏదైనా నిలబెట్టాలన్నా కరెక్ట్గా ఒక మనిషి జీవిత కాలంలో 40 సంవత్సరాల కాలం పడుతుంది. మీరు ఇశ్రాయేలు రాజుల చరిత్ర చూడండి. దాదాపు 30 నుండి 40 సంవత్సరాలు వాళ్ళు ఏలినట్టు. దావీదు స్టోరీ చూస్తే మీకు అర్థమయ్యిద్ది. ఈ 40 ఏళ్ళు చాలా ప్రాముఖ్యమైనది. బోల్డ్ అంత సాధించేయొచ్చు మోషే. పాపం బోల్డ్ అంత సాధించేద్దాం అనుకున్నాయన్నీ పోయినాయి. ఆ జనాలు పోయారు, ఆ అధికారం పోయింది, ఆ పెత్తనం పోయింది, అసలు ఆ రాజ్యంలో ఉండే అవకాశమే పోయింది. ఇంకా ఆయన చేద్దామన్నా ముందు అసలు అక్కడికి వెళ్ళేదానికే ఛాన్స్ లేదు. కనబడితే ఇంకంతే సంగతులు మోషే. కాబట్టి ఇప్పుడు ఆశ లేదు, నిరీక్షణ లేదు, ఉత్సాహం లేదు. కలలన్నీ కలలు అయిపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే తను అనుకున్నవన్నీ కూడా పేక మేడల్లాగా కూలిపోయినాయి. మన జీవితాల్లో కూడా బాగా వినండి. మన జీవితాల్లో కూడా మన జీవితాలను గురించి రకరకాలుగా మనం ఆశ కలిగి ఉంటాం, ఆలోచనలు కలిగి ఉంటాం, కలలు కంటూ ఉంటాం, కోరికలు కలిగి ఉంటాం, జీవితాన్ని మొదలు పెడతాం. మొదలు పెట్టినప్పుడు మన కలలు ఒక రకంగా ఉంటాయి, మన లైఫ్ ఇంకో టైప్లో ఉంటుంది. మనం ఏదేదో అనుకుంటాం, కానీ ఏదేదో జరిగిద్ది. ఏదేదో అనుకుంటే ఏదేదో జరిగినప్పుడు ఏదేదో అయిపోతాం. మనం ఏదేదో అయిపోతామంటే ఏమైపోతామంటే ఇక జీవితంలో చైతన్యం కోల్పోతాం, ఉత్సాహాన్ని కోల్పోతాం, నిరాశ, నిస్పృహ, ఏదో బయటికి అట్లా పెదాలు పెట్టి తిరుగుతూ ఉంటాం, కానీ లోపల భయంకరమైన అగాధం అన్నట్టు ఒక రకమైన వేదనతో ప్రపంచంలో బతుకుతూ ఉంటాం.